అని తర్వాత ఏమిటే మా అసోసియేషన్ నుంచి విధులు బహిష్కరణ చేసి ఉద్యమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా కరపత్రం కూడా వేసి ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఉన్న అన్ని అసోసియేషన్స్కి మా కరపత్రాన్ని పంపించి మా కోఆపరేట్ చేయమని చెప్పని విధులు బహిష్కరణ చేసి దీన్ని వ్యతిరేకించమని చెప్పని మేము అన్ని అసోసియేషన్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే జిల్లా బార్ అసోసియేషన్స్ కానీ గట్టిగా ఉంటే అంటే ఇష్యూ మీద కానీ నికరంగా నిలబడి కానీ పనిచేయగలిగితే మఫ్షల్ కోర్టులో ఉన్న అసోసియేషన్స్ అంతకన్నా స్ట్రాంగ్గా పనిచేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని మేము చెప్తున్నామంటే ప్రత్యక్షంగా ప్రకాశం జిల్లాలో మాకు జరుగుతున్న నష్టం అది. ప్రకాశం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఒంగోలు బార్ అసోసియేషను ఏ రోజు కూడా మఫ్షల్ బార్ అసోసియేషన్స్కి కలిసి రాల. ఇదే ఒంగోలు బార్ మిత్రులు కానీ ఉంటే నన్ను క్షమించండి, నేను చెప్పినందుకు నేనే ఇక్కడేమి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఇదే యాక్ట్ మీద 2-3 సందర్భాలుగా మీరు జిల్లా కన్వెన్షన్ ఒకటి ఏర్పాటు చేసి ఒక కోఆర్డినేషన్ తోటి మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పని మా అసోసియేషన్గా మేము ఇనిషియేట్ చేసినప్పటికి కూడా మేము రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, తర్వాత చెప్తాం అని చెప్పని ఇంతవరకు అది ఆచరణలో అమలు జరగల. రెండోది, వాళ్ళు ఇందాక మన మిత్రులు చెప్తున్నారు హైకోర్టులో ఏదో బాయ్కాట్స్ మీద రిట్ ఉందని చెప్పని ఆ రిట్ను ఆధారంగా చేసుకొని మాకేదో ఉరేస్తారని చెప్పని చెప్పిన సందర్భంలో అక్కడున్న అసోసియేషను బాయ్కాట్ను విత్డ్రా చేసుకున్నందువల్ల అంటే తాత్కాలికంగా మేము సస్పెండ్ చేసుకున్నామని చెప్పని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సస్పెండ్ చేసుకున్న తర్వాత జరుగుతున్నది ఏంటంటే జిల్లా జడ్జి గారు మఫ్షల్ కోర్టులో ఉండే ఆఫీసర్ల మీద ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. మఫ్షల్ కోర్టు ఆఫీసర్లు అడ్వకేట్స్ మీద ఇట్లా ఒత్తిడి జరుగుతూ ఉంది. కానీ ఈ ఒత్తిడిని తట్టుకొని కూడా కొంతకాలం చేయగలిగాం. చివరికి పరిస్థితి ఏంటంటే జిల్లా బార్ అసోసియేషన్స్ ఏవైనా సరే అంటే మీకు ఎక్కడంటే కలిసి పనిచేస్తున్నారు. ఇందాక మన కృష్ణా జిల్లా న్యాయవాది మిత్రులు కూడా చెప్పారు. అక్కడ ఉద్యమం ఎప్పుడైతే వర్క్ సస్పెన్షన్ చేశారో కోర్టుకు విధులకి బహిష్కరణ ఆపి కోర్టులకు వెళ్ళటం స్టార్ట్ చేశారో మా మీద కూడా ఒత్తిడి పెరిగి మేము కూడా గత 2 వారాల నుంచి కోర్టుకి అటెండ్ అవుతున్నాం. ఈ అటెండ్ అయ్యేదానికి ముందుగా మేము రిలే ఫాస్టులు చేసాం. అట్లాగే కన్సర్న్డ్ రెవెన్యూ ఆఫీసర్స్కి మా దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లాగే మానవహారం కండక్ట్ చేసాం. మా ఇన్స్పిరేషన్ తోటి జిల్లాలో మిగతా అసోసియేషన్స్ కూడా పనిచేశారు. తర్వాత మరలా మా వాళ్ళే ఏమండి ముందుండే మీరే మరలా కోర్టుకు పోతే ఎట్లా అని చెప్పని మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషను స్ట్రాంగ్గా నిలబడి మిగతా జిల్లాలో ఉన్న బార్ అసోసియేషన్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి పనిచేస్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండోది, ఒంగోలు వాళ్ళు పెట్టింది ఏంటంటే స్టేట్ జేఏసీ వాళ్ళు కాల్ ఆఫ్ చేయమన్నారని చెప్పని ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్లో. మీకు కావాలంటే నేను చదివి వినిపిస్తాను. అది నిజం అబద్ధం మాకు తెలియదు. పెట్టిన మాట నిజం. అయితే ఈరోజు కూడా జేఏసీ అనేది మాకు తెలిసి స్టేట్లో లేదు. వివిధ రూపాల్లో న్యాయవాది మిత్రులందరూ కూడా స్టేట్లో ఉద్యమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇది గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు ఈ కన్వెన్షన్ ఈరోజు ఏర్పాటు చేయడానికి దాన్ని మనం అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మొట్టమొదటిగానే ఉద్యమం స్టార్ట్ అయిన ఒక 10 రోజులకో 15 రోజులకో ఇదే కన్వెన్షన్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ జాయింట్ యాక్షన్ కమిటీని కానీ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఉమ్మడి ప్రోగ్రాం కానీ ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఈ ఉద్యమం సక్సెస్ అయ్యేది. ఎందుకంటే
20 రూపాయల స్టాంపుది కూడా ఎక్కడికక్కడికి తాత్కాలికంగా అసోసియేషన్లు చేస్తే బార్ కౌన్సిల్ కదిలొచ్చింది. రెండోది, అసలు ఈ ఇష్యూలో బార్ కౌన్సిల్ ఏమనుకుంటుంది అంటే మేము రిట్టేసాం అయిపోయిందని అనుకుంటున్నారు. బార్ కౌన్సిల్ ఏంటి, దీంట్లో వాళ్ళ పాత్ర ఏంటి చెప్తారా వాళ్ళు? రేపొద్దున ఎలక్షన్కే కదా వాళ్ళు వచ్చేది, మన దగ్గరికే కదా. మనం ఈ ఇష్యూ మీద బార్ కౌన్సిల్ మెంబర్స్ని నిలయాల్సిన అవసరం ఉందా లేదా? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక రిట్ వేస్తే సరిపోతుందా? బార్ అసోసియేషన్లు వేసినాయి, అట్లాగే న్యాయవాద సంఘాలుగా ఉండే ఇండిపెండెంట్ సంఘాలు వేసినాయి, వ్యక్తులుగా కూడా వేసుకున్నారు. అది కాదు కదా, రిట్కి పరిష్కారం కాదు. రెండోది, ఇందాక మన మిత్రులు చెప్తున్నారు యాక్ట్ అమల్లోకి వచ్చింది, కానీ ఏజీగా ఉన్నాయన మేము యాక్ట్ అమల్లోకి రాలేదు, మేము ఇంప్లిమెంటేషన్ చేయలేదని హైకోర్టు వారికి అబద్ధాలు చెప్తా ఉంటే మనం అడగాలి కదా, ఏజీ గారిని మనం అడగాలి కదా, ఏజీ గారు సమాధానం చెప్పాలి కదా. ఏజీ ఎవరు? ప్రభుత్వం తరఫున చెప్తున్నారు, ఆయన ఒక అడ్వకేటే. ఈరోజు ఏజీ ఉంటుంది, రేపొద్దున ఆయన ఏజీ పదవి పోయిన తర్వాత మళ్ళీ న్యాయవాది వృత్తి చేయడా? ఒక న్యాయవాదిగా హైకోర్టు ఉన్నతమైన న్యాయస్థానానికి అబద్ధాలు చెప్తా ఉంటే మనం ఎలా చేయాలి? ప్రభుత్వం సైమల్టేనియస్గా ఇంకో పని చేస్తూ ఉంది. ఈరోజు మనం ఏదైతే కరపత్రాలు పంచి ప్రజల్లోకి వెళ్ళామో వాళ్ళు కూడా ఒక సర్కులర్, అఫిషియల్గా ఒక సర్కులర్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో 10,000 కరపత్రాలు వేయండి, సచివాలయాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయండి, అట్లాగే దాని మీద కౌంటర్ పార్ట్గా చేయమని చెప్పని అఫిషియల్గా జీవో ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నానని కాదు, విషయం చెప్తున్నా. అంటే మన ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కౌంటర్ పార్ట్ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని మేము కోరుకునేది ఏంటంటే అందరూ న్యాయవాది మిత్రులతోటి ఈరోజు కన్వెన్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఒక జేఏసీగా ఫామ్ చేయండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు దాకా ఉద్యమం కార్యాచరణ ఇక్కడి నుంచి కానీ ఒక ప్రకటన, స్టేట్ వైడ్ ఒక ప్రకటన ఇస్తే బాగుంటుంది అనేది మా అసోసియేషన్గా మేము ఫీల్ అవుతా ఉన్నాం. వచ్చే ముందుగా కూడా మా మిత్రుడితోటి చర్చిస్తే మాకు వచ్చిన అభిప్రాయం ఇది కన్వెన్షన్ ముందు పెడదామనేది మా ఆలోచన. తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే బార్ అసోసియేషన్స్ కూడా మీరు గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతసేపు కూడా డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్స్ వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటున్నారే తప్ప ఏ ఇష్యూ వచ్చినా మఫ్సల్ కోర్టు వాళ్ళని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు. డిస్ట్రిక్ట్ బార్లో దయచేసి మఫ్సల్ కోర్టులో ఉన్న అసోసియేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మీరు నిర్ణయం చేయండి. ఇలా చేస్తే సమగ్రమైన ఉద్యమ కార్యాచరణ వస్తుంది. కాబట్టి దీన్ని అమలు జరుపుతారని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు గుంటూరు బార్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. దీన్ని రేపు 4వ తారీఖు నుంచి మళ్ళా నోటిఫికేషన్ వచ్చేది అంతవరకు కూడా 4వ తారీఖు మాది అసోసియేషన్ జనరల్ బాడీ ఉంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాల్ని మా అసోసియేషన్లో చర్చిస్తాం. మేము కూడా నోటిఫికేషన్ వచ్చేంతవరకు కూడా మరలా విధులు బహిష్కరణ చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రమా.